అమ్మాయి గారు, ఆంటీ గారు మంచి స్పీడ్ లో ఉన్నారండి. అలా ఇవి చెప్పేస్తానండి. రే, నిదానమే ప్రధానం రా మైదానం. సామెతలు ఫాలో అవరా, జీవితం సాఫీగా ఉంటుంది. ఆలస్యం అమృతం విషయం. ఇది కూడా సామెతే. ఇది ఎప్పుడు ఫాలో అవ్వాలి? ఆంటీ గారు పెళ్లి కొప్పుకున్నప్పుడు. సామెతకి సింక్ అయింది. ఏంట్రా లవ్ లో పడ్డావా? చాటింగ్ లోకి చెత్త వారం కళ్ళు జోడు వేసుకుని చూసినట్టు అంత కరెక్ట్ గా చెప్పారండి బాబు. నీ టైపింగ్ స్పీడ్ మొహంలో ఈ మోజీలు చూస్తే తెలిసిపోద్దులే. బా, అమ్మాయితో కాదు ఆంటీతో. నెక్కరిప్పి నిలబెట్టి కొడతాడు అలా ఆయన. హలో, మా ఆంటీ గారికి ఇంకా పెళ్లి కాలేదు, ఒంటరి. అందుకేనా నువ్వు ఈ తొంటర పని మొదలెట్టు? కాదు, ఆవిడ జీవితంలో వచ్చిన వాళ్ళందరూ మోసం చేసి వెళ్ళిపోతున్నారు గాని ఆవిడ బాధ్యతను మాత్రం ఎవరు మోయట్లేదు. అందుకని నేను ఉద్ధరిద్దాం అనుకుంటున్నా. కిళ్ళి కొట్లో ₹1 ఉద్దరు కూడా దొరకదు, నువ్వు ఉద్ధరిస్తావా? నీ ఇద్దరు మాత్రం లేదు, చంపేస్తాను. ఏం చేయమంటారండి? అమ్మాయిలను అడుగుతుంటే ఆస్తులు అడుగుతున్నారు. అదే మా ఆంటీ గారు అయితే అనురాగం, ఆత్మీయత అడుగుతున్నారు. నేను ఆస్తులు పంచలేను కాబట్టి ఆత్మీయతను పంచాలనుకుంటున్నాడు ఆంటీ గారికి. ఆంటీ లవర్ ఓకే, స్పెసిఫిక్ గా ఈ గారేంటి? రెస్పెక్ట్. లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వాలా? రెస్పెక్ట్ తో పాటు రైస్ ప్యాకెట్ కూడా కొనివ్వాలి, లేదంటే ఆంటీ గారు నిన్ను ఒంటరి చేసి వెళ్ళిపోద్ది. అది కొంచెం భయంగా ఉంది. ఎందుకు? ఆంటీ గారికి ఓ వింత రోగం ఉంది. అనుకున్నా ఆరోగ్యం బాగుంటే నీతో ఎందుకు చాటింగ్ చేస్తుందని. వింత రోగం శరీరానికి కాదు, మైండ్ కి. మైండ్ కి వచ్చిన మైదా రోగం ఏముంది? మతి మరుపు. అసలైందే ఉంది. అదే నా భయం. ఆంటీ గారు ఎవరిని లవ్ చేసినా సరే మర్చిపోయి మళ్ళీ ఇంకొకటి లవ్ చేస్తుంటారు. ఈ దిక్కుమా లవ్ స్టోరీకి నువ్వు హెల్ప్ చేస్తావా? టైం పాస్ అవ్వట్లేదు బా, అందుకే టైపింగ్ చేయిస్తున్నా. టు బి కంటిన్యూడ్. కాలమే నిర్ణయించాలి. సౌజీ, పోయే కాలం వచ్చింది. సౌజీ, మనం అర్జెంట్ గా ఫ్రిడ్జ్ లో ఉన్న ఐటమ్స్, ఫ్రిడ్జ్ ఉన్న ప్లేస్ రెండు మార్చాలి. ఎందుకే? కార్తీక మాసంలో కక్క ముక్క ఉండదని ఏకంగా ఫ్రిడ్జ్ నే లేపేస్తున్నావా? కాదే, మీ బావ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కంటున్నాడు. నువ్వు డోరేసి కొట్టే బ్యాచ్ కదా, డబుల్ డోర్ తెప్పిస్తున్నావా? యోదా, ఫ్రిడ్జ్ ఫిట్ చేసే టైంలో నువ్వు ఫిట్టింగ్ లెట్టక. కొత్తది వచ్చేదాకా నా పాతది ఉంచచ్చుగా. పాతది పక్కింటి పని మనిషికి ఇస్తారని మాటిచ్చాగా. నేను పని మనిషిగా. నువ్వు పని మనిషివి అంతే, పనికొచ్చే మనిషివి కాదు. అదైతే కాలనీలో కబుర్లన్నీ కామా పెట్టకుండా చెప్పుద్ది. కంగారు పడకు, కష్టం కన్నా కబుర్లే కాస్ట్లీ. ఖాళీ చేసేనా? ఆల్టర్నేటివ్ ఉంటే అసలు దాని మీద అస్సలు ఇంట్రెస్ట్ రాదు. పాతది లేపేస్తే ఆటోమేటిక్ గా కొత్తది వచ్చేస్తది. పాయింట్ కరెక్ట్ గానీ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టినా అది రావడానికి మినిమం 5 రోజులు పడుద్ది. ఈ లోపు ఎక్కువ వంటలు చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టి ఎలా పాచిపోయేలా చేయాలో నేర్చుకోవచ్చు కదా. కానీ మనది చిన్నది కదా. అప్పుడు తక్కువ వండి పాచిపోయేలా చేసి ఇది పాయింట్. అది వచ్చేదాకా ఇది చేస్తా. పాచిపెట్టి పనిలో ఉండు. టేస్ట్ అయిపోయేలా వండేద్దాం. చిన్న పిల్లలే మీరు. అల్లుడు, డబుల్ డోర్ కొన్నావంటే ఫ్రెష్ ఐటమ్స్ తినే యోగం ఉండదు మనకి. మావయ్య గారు అత్తయ్య గారు అడగగానే ఎంటనే కొన్న ఐటెం పేరు ఒకటి చెప్పండి. ఏమీ లేవు. ఇది అంతే, అది వస్తా ఉంటది కానీ రాదు. నాకు తెలిసే ఈడు ఓసరవెల్లి కాదు, ఓసరవెల్లి జాతికి ఉగ్గుపాలు పట్టించిన పెద్ద పాల కేంద్రంగాడు. ఇప్పుడు క్లెవర్ రాజ్ కుమారి కక్ష సాధిస్తుందా? కక్ష కాదు, కొట్టే దెబ్బకి పక్షం రోజులు పక్షవాతం వచ్చేయాలి.